ఈరోజు నాతో ఒక యాక్టర్ ఉన్నారనమాట. అంటే రీసెంట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఏ సినిమాలో చూసినా ఒక విలన్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. అండ్ పుష్ప 2తో కూడా తానేంటో నిరూపించుకోబోతున్నారు. ఆయనే కిల్లి క్రాంతి గారు. ఆయనతో మాట్లాడతాం. హలో, జై శ్రీరామ్. జై శ్రీరామ్, నమ శివాయ. కిల్లి క్రాంతి కుమార్ ఫుల్ నేమ్. సో అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎక్స్ఎంపీ మన కిల్లి కృపారాణి గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి అనమాట. ఓకే, చెప్పచ్చు కదా? ఓకేనా? ఓకే. సో షాక్ అవుతారు ఇప్పుడు కింద మా వాళ్ళందరూ మెంబర్స్ కింద బ్రహ్మానందం ఫోటో వేసి ఏంటి నా ఎక్స్ఎంపీ కొడుకా అని చెప్పి. అంటే బేసిక్ గా చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ అన్ని చూశారు. మమ్మీ ఆల్రెడీ మంచి పొలిటీషియన్, ఎక్స్ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ చేశారు. ఓకే, అంటే అలా చేస్తున్న అంత బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. బట్ చూస్తే నాకు సింపుల్ గానే అనిపించారు. అనిపించడం కాదు, మీరు సింపుల్ గానే ఉన్నారు. అంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని అండ్ మీరు అనుకుంటే ఏదో పార్టీలో జాయిన్ అవ్వచ్చు, వేరే వేరే పదవులు. బట్ అసలు ఒక కొత్త వ్యక్తి ట్రై చేస్తున్నట్టు, ఒక కొత్త ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక వ్యక్తి వస్తున్నట్టు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ. సో ఏంటి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ కి ఇక్కడ మీరు చేస్తున్న దానికి సంబంధం లేదు అంటే. ఎందుకలా? చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి వీరాభిమాని, స్వయం కృషి. అంటే చిరంజీవి గారికి సూపర్ ఫ్యాన్. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ ద్వారానే సినిమాల మీద ఇష్టం వచ్చింది. చిన్నప్పటి నుంచి సినిమాలకు వెళ్దాం అనుకున్నా, ఇంట్లో అడిగినా వద్దొద్దు సినిమాలను ఎలా చేసేవారు కాదు. లేటర్ ఆన్ ఇంకా అలాగా పెద్ద అయిన తర్వాత నేను సినిమాలు చేస్తాను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మినిస్టర్ కొడుకుని కదా, హీరో అవుదాం అది కాదు. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. చిరంజీవి గారు కూడా చెప్పింది ఏంటంటే మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, మన దగ్గర ఎంత డబ్బు ఉంది అది కాదు, ఫస్ట్ వచ్చి ప్రూవ్ చేసుకొని ప్రూవ్ అయిన తర్వాత ఆడియన్స్ ముందు అప్పుడు యూ కెన్ ప్లాన్. సో స్టెప్ బై స్టెప్ వెళ్ళడమే మంచిది, గాబరపడకూడదు. సో నేర్చుకుంటా స్టెప్ బై స్టెప్ వెళ్దామని ఈ స్ట్రీమ్లో వెళ్తున్నా. చూసుకున్నారు అనమాట. ఏమన్నారు అమ్మగారు? ఏమన్నారు ఇలా యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్తాను? ఫస్ట్ వద్దన్నారు. ఎందుకు బిజినెస్ చేసుకో, ఏంటి అవసరం. మాకు అక్కడ ఎట్లా ఉంటుందంటే కలెక్టర్లు, ఎస్పీలు అందరూ వస్తారు, మేము ఇట్లా కూర్చొని ఉంటాం. ఇట్లా కూర్చొని ఉంటే వాళ్ళు వచ్చి సార్ నమస్తే సార్ అంటే నేను నమస్తే అండి, ఏంటి మా ఒకటి పని ఉంది చూడండి అని చెప్తాం. ఇక్కడ అట్లా కాదు. నేను ప్రతి డైరెక్టర్ ప్రొడ్యూసర్కి వెళ్ళి సార్ అది ఆ సినిమాలో. సో ఇక్కడ ఎట్లా ఉంటది. సో లైఫ్లో ఆ పార్ట్, ఆ పొలిటికల్ పవర్ పార్ట్ కాకుండా సొంతగా వచ్చి మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకొని మన ఐడెంటిటీ మీద, మన కాళ్ళ మీద మనం నించుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ దగ్గర మా డబ్బు ఉంది కదా, ఆ డబ్బు మీద కూర్చొని హ్యాపీగా ట్రావెల్ చేసుకోవచ్చు, తిరగవచ్చు, అన్నీ చేయవచ్చు. నేనేంటి, మీరేం సాధించాను, మా పేరెంట్స్ ఏం సాధించాను కాదు, వాళ్ళు ఆల్రెడీ సాధించారు. దే ఆర్ ప్రూవ్డ్, దే ఆర్ సక్సెస్ఫుల్. నేనేంటి, సరైన వాటిలో అల్లు అర్జున్ అంటారు కదా, టన్నులు ఉందని. సో నీకెన్ని టన్నులు ఉన్నాయని చూపించుకోవడానికి ఇక్కడ వచ్చాను. సో కష్టపడుతున్నాను. అంటే ఇప్పుడు ఫస్ట్ అమ్మగారు వద్దన్నారు, తర్వాత చేస్తున్నారు. సపోర్ట్ ఉందా తర్వాత మీరు చేస్తున్నప్పుడు? 100%. ఓకే, అంటే ప్రూవ్ చేసుకున్న తర్వాత సపోర్ట్ ఆటోమేటిక్ ఉంటుంది. ఉంటది, అది ఎక్కడైనా వచ్చేసింది, సహజం. ఓకే, అంటే ఈ పాలిటిక్స్ అవి ఇంట్రెస్ట్ లేవన్నా? 100% ఉందండి. వెళ్తా అంటే అదే చెప్తున్నాను. నేను పాలిటిక్స్కి వెళ్ళేటప్పటికి కృపారాణి గారు అబ్బాయే కాకుండా క్రాంతి అని పేరుతో వెళ్ళాలి. ఓకే, సూపర్. వీలుంటే క్రాంతి వాళ్ళ మదర్ కృపారాణి గారు అని చెప్పుకునే స్థాయికి వెళ్తే ఇంకా మంచిది. కానీ దేవుడి దయ వల్ల వెళ్ళడం క్రాంతిగానే వెళ్ళాలి. అరే కష్టపడ్డాడు, ఆయన కాళ్ళ మీద ఆయన నించున్నాడు, ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. మీకు సినిమా ఇచ్చేంత గుర్తింపు ఏది ఇవ్వదు, రాజకీయం అవ్వదు, ఏది ఇవ్వదు. సినిమా గురించి చెప్పాలంటే ఒక మనిషి చనిపోతే 6 అడుగులు గొయ్యి తీసి పాతేస్తారు. అదే సినిమా మీద ఇష్టం ఉండి పిచ్చున్నోడికి బతికుండుగా 1000 అడుగులు గొయ్యి తీసి పాతినా ఆడు బయటకు వచ్చేస్తాడు. అది సినిమా పిచ్చును మారటం తెలుస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది సెకండరీ. నేను ఐఏఎస్ మీటింగ్ అవుతుంది ఎక్కడ, వైజాగ్ నోవోటెల్. అక్కడే ఒక షూటింగ్ అవుతుంది ఎక్కడ, బీచ్ రోడ్లో. అంటే నేను ఎవరు షూట్ చేస్తున్నారు ఏంటని చెప్పను. సో రీసెంట్గా ఒక 2 years బ్యాక్. 2 years బ్యాక్. ఓకే, డన్. ఆ షూటింగ్ లో డైరెక్టర్ నా ఫ్రెండే, నేను ఉన్నాను అక్కడ. ఓకే, పక్కనే కూర్చొని ఉంటే ఈ ఐఏఎస్ మీటింగ్కి వచ్చిన, ఐఏఎస్లో ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ దాకా వచ్చారు. నా హోటల్లో సీఎం మీటింగ్ అవుతుంది. సో ఐఏఎస్ వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు షూటింగ్ చూద్దాం అని చెప్పి అక్కడికి వచ్చారు. వచ్చి సో ఐఏఎస్ తాలూకు అంటే షూటింగ్ చూస్తారంటే, అయ్యో రెండు కూర్చొని పెట్టండి. డైరెక్టర్ గారు కూర్చొని పెట్టారు, వాళ్ళు చూస్తున్నారు. ఒక 1.5 hour తర్వాత ఆయన వచ్చాడు ఐఏఎస్.
ఐఏఎస్ వచ్చి కూర్చొని ఒక 15 minutes చూశాడు షూటింగ్. చూసి డైరెక్టర్ గారిని అడిగాడు, వాళ్ళ వైఫ్ అడిగారు, సార్ మా హస్బెండ్ని ఏమైనా ఒక ఫ్రేమ్లో లించుని పెట్టగలరా? ఆయన ఐఏఎస్. అయ్యో మనకి ఐఏఎస్ అడిగితే ఏముంది, పర్లేదండి డైలాగ్ కూడా చెప్పిస్తానని చెప్పి ఆయన ఫ్రేమ్లో లించుని పెట్టారు. సో నువ్వు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, సెంట్రల్ మినిస్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా 100%లో ఆల్మోస్ట్ 95% పీపుల్కి సినిమాల్లోకి రావాలి, నాకు గుర్తింపు రావాలి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది. కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేరు. సో సినిమా అంత గొప్పది ఏది ఉండదు. రాజకీయంలో మీరు ఒక పదవులు ఉంటారు, కొన్ని రోజులు ఉంటుంది, పదవి పోద్ది, మళ్ళీ రావచ్చు పోవచ్చు, సేవ చేస్తారు వెళ్ళిపోతారు. సినిమా అట్లా కాదు. ఒకసారి నేను సినిమాలో ఉంటే, నేను ఉన్నా లేకపోయినా, ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా సినిమా అనేది బతికి ఉంటుంది. సో దేవుడు సినిమా అనేది ఎప్పటికీ ఈక్వల్. సో సినిమా అంత గొప్పది ఏది ఉండదు. నేను ఉన్నా లేకపోయినా నా పిల్లలు, వాళ్ళ మనవలు నన్ను ఎప్పుడు సినిమాలో చూస్తుంటారు, సినిమా బతికే ఉంటుంది. అందుకు సినిమాని నేను ఎంచుకున్నాను. సో సినిమా ద్వారాయే మనకు ఆ ఎక్స్పోజర్ వస్తుంది, సినిమా ద్వారా ఐడెంటిటీ వస్తుంది, సినిమా ద్వారా పేరు వస్తుంది. దాని ద్వారా జనాల్లోకి వెళ్ళి ఒక నమ్మకాన్ని తెచ్చుకొని రాజకీయాల్లోకి వెళ్ళాలని ఒక ఎజెండాతో సినిమా మీద ఇష్టం లక్కీగా ఉంది కాబట్టి సినిమాల్లోకి వచ్చి తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి పోటీ చేసి కన్ఫామ్గా నేను ప్రామిస్ చేస్తున్నాను, మినిస్టర్ అవుతాను, ఎమ్మెల్యేగా అవుతాను, మినిస్టర్ అవుతాను. నేను మినిస్టర్ అయ్యానంటే పిఎం అయినట్టే. అంత హడావుడి చేస్తాను గవర్నమెంట్. వెయిటింగ్ మేము కూడా. ఓకే, అంటే అమ్మగారు ఆల్రెడీ ఇటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ నుంచి వచ్చేసారు. ఆయన వెన్నుపోటు బాగా పొడిచాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా వెన్నుపోటు ఎవరు పోడలేడు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు ఎవరెవరు పొడిచారు చెప్తాను చూడండి. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యే టైంకి నీ ఆస్తి ఏంటి? తర్వాత నువ్వు బెంగళూరులో బంగ్లా, హైదరాబాద్లో ల్యాండ్లు, హైదరాబాద్లో బిజినెస్లు, అవుట్ ఆఫ్ కంట్రీ లండన్లో బిజినెస్లు, ఎక్కడికక్కడ ల్యాండ్స్, జగతి పబ్లికేషన్స్, సాక్షి పేపరు, భారతీ సిమెంట్స్. ఎవడబ్బ సొమ్ము నీకు వచ్చింది? అంటే నేను వెన్నుపోటు అని ఎందుకు అన్నానంటే, ఈయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అంటారు కదా, అది వెన్నుపోటు అయితే అసలు కానే కాదు. ఎన్టీ రామారావు గారికి ఆ టైంలో ఏజ్ అయిపోయింది, హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయన సమ్ వాకింగ్ టైంలో ఏదో అయిందని నేను విన్నాను, నాకున్నంత నాలెడ్జ్ వరకు. ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా వెళ్ళి కత్తి పట్టుకొని కసా పొడి చేసినట్టు లేనిపోని వీడియోలు క్రియేట్ చేసి ఆ సాక్షి పేపర్లో వేయడం, సాక్షి టీవీలో వేయడం, ఇవన్నీ అనవసరం. నిజమైన వెన్నుపోటుదారుడు, నిజమైన సైమా అవార్డ్స్, ఐఫా అవార్డ్స్ లాగా వెన్నుపోటు అవార్డ్స్ ఇస్తే మొత్తం 1 నుంచి 10 వరకు అన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చచ్చు. 1 నుంచి ఫస్ట్ ర్యాంక్ జగన్మోహన్ రెడ్డి కాదు. 1 జగన్మోహన్ రెడ్డి, 2 వైఎస్ జగన్, 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 4 వైఎస్ జగన్ రెడ్డి, మొత్తం 5 జగన్, అన్నీ ఆయనకి అవ్వచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో పెరిగి, కాంగ్రెస్ పార్టీలో డబ్బులు సంపాదించి, కాంగ్రెస్ పార్టీకే వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టింది నువ్వు. ఇదే పని బీజేపీలో చూస్తే కళ్యాణ్ గారి లాగా తొక్క తీసి తాట తీస్తారు. కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పార్టీ కాబట్టి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ కానీ ఇవన్నీ పట్టించుకోరు. బాగుపడ్డాడు పోనీ, మనకి జనాలు అండదండలు ఉండాలి, జనాలు సపోర్ట్ చేయాలి అని ఒక ఎజెండాలో ఉంటారు. అది వాళ్ళ రోల్, అది వాళ్ళ ఇష్టం. నాకు బేసికల్గా మా మదర్ ఫాదర్ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీ మాకు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చిందని వాళ్ళు పోవట్లేదు. వాళ్ళు మేము పర్సనల్గా చూశాను కాబట్టి చెప్తున్నా. అలాగని నేను కాంగ్రెస్ కన్నా బీజేపీకే పెద్ద ఫ్యాన్. నేను హిందుత్వవాదిని కాబట్టి, నేను ఒక సనాతన ధర్మం పాటించేవాడిని కాబట్టి నేను బీజేపీకి బిగ్గెస్ట్ ఫ్యాన్. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను డైరెక్ట్ చెప్తున్నా. అలాగా కాంగ్రెస్ పార్టీకి అప్పుడు వెన్నుపోటు పొడిచావు, వెన్నుపోటు పసకమని పొడిచేసి వైఎస్ఆర్సీపీ పెట్టావు, అయిపోయింది. అదే అయిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారికి ఎవరండి? వెన్నుపోటు ముందుపోటు, 2 పోట్లు. అసలు మామూలు టాలెంట్ కాదు, అన్ని రకాలుగా అన్ని పోట్లు పోడగలడు. మళ్ళీ బయటికి వచ్చినప్పుడు కరుణామయుడు, ప్రభు, ఇలా 2 చేతులు ఇట్లా పెట్టుకొని సౌమ్యుడు అని మనం అంటాం, ఆయన సౌమ్యుడు, చాలా సౌమ్యుడు, ఇలా పెడతాడు. మళ్ళీ అపరిచితుడిలో రాము నుంచి రెమో కాదు, ఆ రెమో యాంగిల్ కూడా ఉంది. రెమో ఇప్పుడు కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 3 పెళ్లి, అది ఆయన పర్సనల్. ఎవరైనా తిరగబడ్డారా కళ్యాణ్ గారికి? ఎవరు తిరగబడలేదు, అది ఆయన పర్సనల్. ఈ రెమో యాంగిల్ కూడా ఉంది బాబులో, మన బిడ్డలో సౌమ్యుడిలో రెమో యాంగిల్ ఉంది.
ఆ రెమో యాంగిల్ గురించి అవసరం వచ్చినప్పుడు చెప్తాను. అంటే నాకు ఎట్లా అంటే అది అప్రస్తుతం ఇప్పుడు చెప్పడం, కానీ నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను, ఒక్కొక్క మనిషి ఒకలా ఉంటాడు. నేను దయచేసి చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరికీ నాకు ఎవ్వరూ శత్రువులు కాదు. నాకు మీ అందరు సపోర్ట్ రేపు రాజకీయాల్లో కావాలి, మీ అందరు అండదండలు కావాలి. నేను మాట్లాడుతుంది ఓన్లీ వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించే. మిథున్ రెడ్డి అని ఉన్నారు, చాలా మంచివాళ్ళు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, చాలా మంచివాళ్ళు. తమ్మినేని సీతారాం గారు ఉన్నారు, చాలా మంచివాళ్ళు, నాకు మావగారు. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన చాలా మంచివాళ్ళు. అంటే నా వరకు నాకు వాళ్ళు ఏం చేశారు అవన్నీ సెకండరీ. మాతో రిలేషనల్గా ఉంది నాకు కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను. లేదు మా అన్న గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎవరైనా కమెంట్ చేశారా, నేను ఊరుకునే టైప్ అయితే కాదు. మీరు కడపలోని రాయలసీమలోని బాంబులు చుట్టడంలో ఫేమస్ అయితే మేము తెగింపులో ఫేమస్. దయచేసి ఎవడు కెలకొద్దు, పనికి మాలిన కామెంట్లు పెట్టద్దు. మీరు కామెంట్లు పెట్టారని మీ కామెంట్ చూసే టైం నాకు ఉండదు. మీరు కామెంట్లు పెట్టారని నాకు ఎవడైనా వచ్చి చెప్పాడా, నేను మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టి రెమో యాంగిల్ గురించి మాట్లాడతా, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టి మిగతా పాయింట్స్ కూడా మాట్లాడతా. నన్ను దయచేసి గెలకొద్దు. ఒక్కొక్క పాయింట్ మీద అనర్గళంగా ఆపకుండా గంట నుంచి అరగంట మాట్లాడతాను. తర్వాత ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే నాది బాధ్యత కాదు. సో దయచేసి నన్ను గెలకొద్దు. ఓన్లీ వెనుపోటు గురించి చెప్తున్నాను, వినండి. వినపోతే స్కిప్ చేసేయండి. పనికి మాలిన కామెంట్స్ పెట్టారా, పనికి మాలిన అదవరకు చెప్తున్నాను, తొక్క తీస్తాను. కాంగ్రెస్ పార్టీకి వెనుపోటు పొడిచాను, అయిపోయింది. వివేకానంద రెడ్డి గారికి ఏమైంది, పోనీ అది వదిలేయండి. షర్మిల గారు నాకు చెల్లె, నాకు అక్క కాదు కదా, వైఎస్ జగన్ రెడ్డి గారికే కదా. షర్మిల గారికి ఏం చేశాడు? అక్కడ ఈయన చర్లపల్లి ఆ జైల్లో నుంచి అక్కడ నుంచి బయటకు వస్తాడు, అక్కడ ఒక 10 మంది కూడా ఉంటారు. ఇలా అంటాడు, 10 మంది ఉంటారు, 10 మందికి 100 దండాలు పెడతాడు. ఆ లోపల ఉండేటప్పుడు షర్మిల గారు సపోర్ట్ కావాలి. షర్మిల గారు రాష్ట్రం మొత్తం తిరగాలి నీ గురించి. షర్మిల గారికి చేసింది ఏంటి? ఇదే స్టైల్లో ఉంటాడు. ఇట్లా ఈ వెన్నుపోటే వివేకానంద రెడ్డికి ముందు పోటు, షర్మిల గారికి వెన్నుపోటు, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు. నెక్స్ట్ అదే విజయం గారికి వెన్నుపోటు. మా అమ్మగారు రండి, పార్టీలోకి రండి, మీ సపోర్ట్ కావాలి, మీలాంటి నాయకులు కావాలి, మీ సామాజిక వర్గం మాకు కలిసి వస్తుంది, మీ నాయకత్వంలో మా పార్టీ మరి బలోపేతం అవ్వాలని మా అమ్మగారికి. మేము రాకుండా, మేము వచ్చిన వాళ్ళు అయితే 2014లో వచ్చేస్తాం, పదం కోసం వచ్చిన వాళ్ళు. 2019లో ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలని, అదే టైంలో మమ్మీని పిలిచి మీకు రాజ్యసభ ఇస్తాను, మీకు ఇన్ఛార్జ్ ఫర్ ద సీఎం ఇన్ ఢిల్లీ ఇస్తానని ఏవో మాటలు చెప్పాడు. సార్ ఫస్ట్ మేము పార్టీకి వర్క్ చేస్తాం, మా వర్క్ బాగుంది అనుకుంటే మీరు మమ్మల్ని గుర్తించడం అన్నారు. మమ్మీ పార్టీలో ఇంక మమ్మీ అంటారు. సెంట్రల్ మినిస్టర్ చూసిన తర్వాత నువ్వు రాజ్యసభ ఇస్తే మాకేంటి, స్టేట్ మినిస్టర్ ఇస్తే ఏంటి, అన్నీ మాకు పీనట్సే. నువ్వేంది మాకు ఇచ్చేది? సెంట్రల్ మినిస్టర్ చేసాం, నువ్వు ఏదిచ్చినా సెంట్రల్ మినిస్టర్ కన్నా పెద్దది ఇవ్వలేవు. అయినా కాంప్రమైజ్ అయ్యి ఒక కార్యకర్త కన్నా దారుణంగా పార్టీలో వర్క్ చేస్తే మాకేం చేసాం? వెన్నుపోటు. సో 1 to 10, 1 to 100 దయచేసి ఎవరైనా దీనికి అవార్డ్స్ పెడితే అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. ఇవ్వకపోతే నేను గొడవ ఆడతా, కన్ఫామ్గా గొడవ ఆడతా, ధర్నా చేస్తా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. వెన్నుపోటు అవార్డు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, జగనన్న కోసం చచ్చిపోతా. సో దయచేసి ఆ వెన్నుపోటు అవార్డు అనేది వైఎస్ జగన్మోహన్కి ఇచ్చేయండి, రెడ్డి గారికి ఇచ్చేయండి. సో ఇంత వెన్నుపోటు పొడిచే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ అయింది కాబట్టి ఇవన్నీ నేను చెప్పాను. వీటన్నిటికి ఆన్సర్స్ ఎవరైనా చెప్తానంటే రెడీ ఫర్ డిబేట్, ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు. సో కాల్డ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే, ఇప్పుడు కళ్యాణ్ గారు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ అని ఉన్నారు, ఎప్పుడు మేము టీడీపీ వాళ్ళే అంటే రాజకీయంగా మాత్రమే వాళ్ళ శత్రువులు. ఎప్పుడు నీకు బయట వాళ్ళతో రిలేషన్ ఎట్లా ఉండాలి, హలో హాయ్ అండి, ఆ ఎలక్షన్ టైంలో వచ్చేటప్పుడు ఆ చిన్న ఫైట్ అంతే. ఆ తర్వాత పగలు, ప్రతీకారాలు, ఈ రక్త చరిత్ర, ఈ టైప్ ఆఫ్ థాట్స్ ఉన్న వాళ్ళందరూ చూడండి. రామ్ గోపాల్ వర్మ, రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర, ఇట్లాంటి వాళ్ళందరూ ఇష్టం. సైక్ కదా, సైకో టైప్ ఆఫ్ మైండ్ కదా. అందుకే రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, ఇట్లాంటి క్యారెక్టర్స్ అయిన ఇష్టం. చూడండి ఆయన టీం అందరూ చూడండి, చంద్రబాబు నాయుడు గారి టీం చూడండి, అంత అఫీషియల్గా డీసెంట్గా ఉంటుంది. అంటే మీరు అనొచ్చు స్పీకర్స్ వేరు, అగ్రెసివ్ స్పీకర్స్ వేరు, మైండ్లో ఉన్న థాట్స్ ఉండేవాళ్ళు వేరు.
వాళ్ళ ఇమ్మెచ్యూర్డ్ యాక్ట్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ మైండ్ సెట్ కానీ వేరు. మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఆపోజిట్, ఎప్పుడైనా ఆపోజిటే. కానీ ఎప్పుడు ఆయన విమర్శించడం కానీ, తప్పుపడడం, ఏదైనా పద్ధతిగా, రాజకీయంగా పద్ధతిగా విమర్శించాలి. ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్స్ ఎక్సైడ్ అయిపోయి బట్టలు ఇప్పి కొట్టుకుందాంరా, ఏవేవో మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు, భువనేశ్వరి గారి గురించి తప్పుగా మాట్లాడతారు. అదే మీ ఆడబిడ్డల గురించి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? ఇదే వైఎస్ భారతి గారి గురించి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీరు మాత్రం మాట్లాడేయచ్చు, మళ్ళీ మాట్లాడేదనొచ్చు. అంబటి రాంబాబు గారు అన్నారు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని. ఇప్పుడు వీడియో చూపిస్తాను ఆయన విమర్శించింది, భువనేశ్వరి గారిని విమర్శించింది. ఇప్పుడు వీడియో చూపిస్తాను, రాజకీయ సన్యాసం తీసుకో, అరగుండు కొట్టించుకో. ఇప్పుడు పుష్ప 2లో అరగుండు కొట్టించారు కదా, అలాగే అరగుండు కొట్టించుకొని తిరుగు. మాటలు కాదు. సో రాజకీయాలు అనేది ఎప్పుడు జనాలకి ఏ రకంగా మనం ఉపయోగపడుతున్నాం. రేపు ఆ నాయకుడు చనిపోయిన తర్వాత మీ నియోజకవర్గంలో ఒక 100 ఇళ్ళు ఉంటే 100 ఇళ్లలో నీ ఫోటో ఎన్ని ఇళ్లలో ఉంది, ఎంతమంది గుండెల్లో నువ్వు ఉన్నావు. అది నిజమైన రాజకీయ నాయకుడు కావాల్సిన రిజల్ట్. నీలాగా వెన్నుపోటు పొడి చేసి, ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెచ్చేసి, బటన్ నొక్కేసి, డెవలప్మెంట్ ఆపేసి, సంక్షేమ పథకాలు మొత్తం ఖర్చు పెట్టేసి. ఫస్ట్ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నేను బయటకు వెళ్ళాలి, ఎవరితో ఒక పెద్ద ఆయనకి వెళ్ళడానికి నేను బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళడానికి ఫస్ట్ నాకేం కావాలి? ఒంటి మీద బట్టలు కావాలి. ఈయనేం చేస్తాడు? కారు ఇచ్చేస్తాను వెళ్ళిపో అంటాడు. అంటే బట్టలు లేకుండా కారు మీద వెళ్ళిపోమంటాడు. ఫస్ట్ బట్టలు కదా రావాలి. సో ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో ఆంధ్రప్రదేశ్ కూడా అలా డెవలప్ అవ్వాలని ఇప్పుడు నాది టీడీపీ కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, హైదరాబాద్ని డెవలప్ చేశారు. ఆ రకంగా డెవలప్ చేయాలి. కానీ వెళ్ళి ప్రతి ఒక్కడికి అడగనోడికి ఆటోలు అందరూ డబ్బులు అంట. సంవత్సరానికి 10,000 12,000 ఎవడు అడిగాడు? ఆటోలు డబ్బులు అడిగారు అని పాపం వాలంటీర్ల సంస్థను పెట్టారు. సంస్థను పెట్టేసి వాళ్ళందరి లైఫ్ని పాడు చేశాడు. ఇంకో చెప్పుకుంటూ వెళ్తే ఒక 5-6 రోజులు చెప్పొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్. ఇవన్నీ పైన ఏదో సరదా చెప్తున్నాను. అసలు రెమో క్యారెక్టరు, రాము క్యారెక్టరు, అపరిచితుడి క్యారెక్టర్ మీద ఒక్కొక్క క్యారెక్టర్ మీద 10 పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ మీద అనర్గళంగా 1 గంట నుంచి 2 గంటలు మాట్లాడతా. ఇవన్నీ బయటకు రాకుండా ఉండడం మంచిదని నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి నన్ను ఎవరు కమెంట్ చేయకుండా, నీట్గా చూసి లైక్ చేయకుండా చప్పట్లు కొట్టి వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టకపోతే లోపల తిట్టుకోండి. బయటకు తిట్టితే మాత్రం నేను ఫీల్ అవుతాను, ఫీల్ అయితే రియాక్ట్ అవుతాను, రియాక్ట్ అయితే మీ కూడా బాధపడతాడు. ఓకే. సో ఎక్స్పెక్ట్ చేశారా ఓన్లీ 11 సీట్లు మాత్రమే వస్తాయి జగనానికి? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కర్మ ఉంటుంది కదండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని ఉంటే వెనకాల ఒక 22 మంది ఎమ్మెల్యేలు ఉంటే, గుర్తెచ్చుకో చంద్రబాబు, ఇప్పుడు నేను అనుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను. ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలు 4-5 టచ్లో ఉన్నారు నాతో. ఇవే మాటలు. మీ ఎమ్మెల్యేలు 4-5 టచ్లో ఉన్నారు నాతో. నేను అనుకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా అన్నాడు. అరిచే కుక్క కరవదు అంటారండి, అంతే కదా. చాలామంది అంటారు కదా, అంటే నేను విన్నా, అరిచే కుక్క కరదు అంటారు. ఆ గాలి, ఆ ఫ్లో, ఏదో కష్టపడుతున్నాడు 2009 నుంచి, ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం, పాదయాత్ర చేశాడు అని ఒక జనాలు నమ్మకంతో ఛాన్స్ ఇచ్చారు. నమ్మకాన్ని పోగొట్టుకున్నాం. అన్ఫిట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్, అంటే ఇంత దరిద్రమైన పరిపాలన ఎక్కడా ఉండదు అని అందులో కూడా ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి. దానికి అవార్డు ఇవ్వచ్చు. ద వర్స్ట్ సీఎం, ద వర్స్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియన్ హిస్టరీ షౌమ్యుడికే. వెన్నుపోటు షౌమ్యుడికే, అన్ని షౌమ్యుడికే, జగన్ షౌమ్యుడికే. సో కర్మ అనేది ఉంటుంది కదా, ఆ కర్మ అనేది తిరిగి వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నప్పుడు కామ్గా కూర్చోన్నారు. ఈరోజు ఏమైంది? ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను. ఎలాగిస్తారండి? ఎలా ఇస్తారు? మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత సీఎం కుర్చీ ఇచ్చి అంటాడు. నర్సిరెడ్డి అని ఒక ఆయన ఒక ఓపెన్ స్టేజ్లో మాట అన్నాడు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తారంట. స్వామివారు అందరూ వచ్చినప్పుడు ఇట్లా నించొని దండం ఇస్తుంటారు దర్శనం. ఈయన వచ్చినప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారు ఇలా తొంగి చూస్తుంటారంట. అప్పుడు పద్మావతి అమ్మవారు అడుగుతారంట స్వామివారికి, ఏమైంది స్వామి మీరు తొంగి చూస్తున్నారు? అమ్మ వచ్చింది ఆడే జగన్మోహన్ రెడ్డి, ఆ హుండీ కూడా ఎత్తుకెళ్ళిపోతాడు, చాలా డేంజర్ గాడు అని అంటారు వెంకటేశ్వర స్వామి. అలాగా ఫస్ట్ ప్రతిపక్ష హోదా అడుగుతాడు, తర్వాత నాకు కుర్చీ కావాలి, కుర్చీ ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను. చిన్నపిల్లల్లాగా, అంటే ఇమ్మెచ్యూర్డ్ యాక్ట్స్. నీకు ప్రతిపక్ష హోదా లేదు, నువ్వు రాయలసీమ పులిబిడ్డవి, అంతే కదా. రాయలసీమ పులిబిడ్డవి, నీకెంత పౌరుషం ఉంది, ఒక్క ఒంటి చేతి మనగాడివి, మీ నాయకులు అన్నట్టు
జగన్మోహన్ రెడ్డి గారు 5,50,000 మెజార్టీ వచ్చింది, తల కింద పెట్టి కాలు పైన పెట్టినా రాదన్న మీ నాయకులు అందరూ ఉన్నారు కదా, మరి అంత ధైర్యవంతుడు అయినప్పుడు 11 మంది ఉంటే ఏంటి? 11 మంది లేకుండా ఒక్కడైనా రావాలి, అది నిజమైన ధైర్యం. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసినా మేము పోటీ చేసి చూడండి, అది ధైర్యం. ధైర్యం కావాలంటే చెప్పు, నేను నేర్పిస్తాను, నేర్చుకో. నీకు 11 మంది ఉన్నారు, 11 మంది లేకుండా నువ్వు ఒక్కడివి గెలిచినా అసెంబ్లీకి వచ్చి ఒక్కడు కూడా కూర్చుంటేనే అప్పుడు నీకు దమ్మున్నట్టు. మాటలు నువ్వు భయపడిపోయి, ఇప్పుడు ఏమంటున్నారు ప్రతిపక్షం అంతా, భయపడిపోయి అసెంబ్లీకి రావట్లేదు, భయపడిపోయి అసెంబ్లీకి రావట్లేదు. రావయ్యా, వచ్చి మాట్లాడవయ్యా, నీకు ఎవరు మైక్ ఎవరు, ఎవరు ఇచ్చారు? నాకు ప్రతిపక్ష హోదా కావాలి, గొంతు నొక్కేస్తున్నారు, గొంతు వినబట్లేదు, ప్రతిపక్ష హోదా ఉంటేనే కదా రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల కష్టాల గురించి మాట్లాడగలను అనుకున్నావు. అనుకునేటప్పుడు నువ్వు ఒక్కడు వచ్చి మాట్లాడు. పులివెందులు పులిబిడ్డ సౌమ్యుడు వచ్చి ఆ సౌమ్యుడు ఒక్కడు వచ్చి మాట్లాడచ్చు. మాట్లాడలేదంటే భయం అనే కదా అర్థం. సో మాటలు వేరు, చేతలు వేరు. అరిచే కుక్క కరవదు. సూపర్. అంటే ఫ్యూచర్లో కిల్లి క్రాంతి కుమార్ గారు ఏ పార్టీలోకి వెళ్తారు? మేము ఎందుకంటే మీ మాటల్లో అండ్ మీతో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉందనేది ఎక్కడో అర్థమవుతుంది. అండ్ మిమ్మల్ని జనసేనలో చూడొచ్చా? అలానే మీతో పాటు అమ్మగారిని కూడా రాబోయే రోజుల్లో ఏమన్నా మళ్ళీ జనసేనలో జాయిన్ అయ్యే అవకాశాలు ఏమన్నా? అంటే మమ్మీ డాడీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఏముండదని తెలుసు. ఎండ్ ఆఫ్ ద డే మమ్మీ డాడీ అంటే డాక్టర్స్, సెంట్రల్ మినిస్టర్ చేశారు, పదవులు ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే పార్టీ అది కాంగ్రెస్. సో అందుకు కాంగ్రెస్ చూస్ చేసుకున్నారు. కానీ నాకు పర్సనల్గా నాకు కళ్యాణ్ గారు వే ఆఫ్ స్టైల్ అంటే ఆ స్టైల్ ఇష్టం. ఇప్పుడు మమ్మీ ఉన్నారు, ఇప్పుడు నేను మాట్లాడరు చాలా నీట్గా, డీసెంట్గా, క్లాస్గా, చిరంజీవి గారు లాగా మాట్లాడతారు. ఆ నాయకుల లక్షణం ఒకటి. ఇప్పుడు మా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు, నేను, మా బొత్స సత్యబాబు గారు, కొడాలి నాను, ఈ నాయకులందరిది ఒక టైప్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఆ స్టైల్ నాకు కళ్యాణ్ గారి స్టైల్ ఇష్టం. సో ఆటోమేటిక్గా నా మనసు అనేది కన్ఫామ్గా కళ్యాణ్ గారు అంటది. అన్నిటికి మించి రాజకీయాల కన్నా దేవుడు అంటే నాకు ఇష్టం కాబట్టి ఈ మధ్యన సనాతన ధర్మం గురించి కళ్యాణ్ గారు పోరాడుతున్నారు. సో కన్ఫామ్గా ఆ విషయంలోనైనా ఆయన వెనకాల నించోవాలి. కానీ నాకు ఏంటి అడ్డుతుంటుందంటే మా మదర్ ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అది అడ్డుతుంటుంది. సో రాజకీయంగా వచ్చినా రాకపోయినా రావాలని ఉంది, వస్తాను. అది ఏ టైము ఏ పార్టీ అనేది చెప్పలేను, కానీ కన్ఫామ్గా వస్తాను, కన్ఫామ్డ్గా వస్తాను. అసెంబ్లీకి వస్తాను, అసెంబ్లీలో మాట్లాడతాను, మా జనాలు మా టెక్కలకి చాలా మంచి చేస్తాను. కన్ఫామ్డ్గా మా మదర్ ఫాదర్ వచ్చిన తర్వాత టెక్కల్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 98 గ్రామాలకి శాశ్వత మంచినీటి పరిష్కారం చేసాం. మేము వచ్చిందే రాజకీయాల్లోకి ఫ్రీ మెడికల్ సర్వీస్, ఫ్రీ వాటర్ సర్వీస్ ద్వారా. సో కన్ఫామ్డ్గా వచ్చి ఇట్లాంటి మార్కబుల్ ఇవి చేయాలి, జనాల గుండెల్లో ఉండాలన్నది మా ధ్యేయం. కన్ఫామ్గా వస్తాను, కానీ ఏ పార్టీ అనేది ఈ టైంలో చెప్పలేము. అంటే కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒక పిలిపిస్తారో ఆయన అసలు నిజంగా, ఎందుకంటే ఎప్పుడు సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు అండ్ ఎక్కువగా మాలలో ఉంటారు, దేవుడికి చాలా దగ్గరగా ఉంటారు. మేబీ ఆయన నోటి చలవ ఏంటో తెలియదు, కానీ ఆయన అంటే ఖచ్చితంగా జరిగేది. ఎందుకంటే కాంగ్రెస్ ని కూడా ఒకసారి కాంగ్రెస్ దేశ్ బచావో అన్నారు, ఆ తర్వాత ఎలక్షన్స్ అలాగే అసలు కాంగ్రెస్ ఎక్కడ కనిపించకుండా. అంటే మొన్న 2024 ఎలక్షన్స్ కి ముందు జగన్ గుర్తు పెట్టుకో అధపాతాలనికి తొక్కకపోతే అయింది, అండ్ 11 సీట్లు హలో ఏపీ బై బై వైసీపీ అన్నారు. అలాగే సో ఏంటి ఎలాగా అదే అంటే ఇప్పుడు మీరు బ్రాహ్మిన్స్ ఉంటారండి, బ్రాహ్మిన్స్ ఎవరు తిట్టకూడదని ఎందుకు భయపడతారు? ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి వేద మంత్రాలు, చాలా ఉపనిషత్తులు అన్ని చదువుతుంటారు. సో కన్ఫామ్గా వాళ్ళకి వైబ్, పవర్, పాజిటివ్నెస్ అని ఉంటుంది. సో ఆటోమేటిక్గా దేవుడు నమ్మినోడుకి ఆ పవర్ అనేది దేవుడు ఇస్తుంటాడు. ఇప్పుడు నేను కారులో వెళ్తున్నాను, బయట గుడి ఉంది, ఇలా దండం పెట్టుకున్నాను అనుకోండి, నా పుణ్యం ఎంత. అదే కారు ఆపి దిగి చెప్పులేపి దండం పెట్టుకుంటే ఎంత, అదే గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఎంత. సో ఆటోమేటిక్గా దేవుడిని మనం ఎంత నమ్ముతాం అన్న దాన్ని బట్టే మన రిజల్ట్ ఉంటుంది. మనం ఎంత కష్టపడతాం అంత రిజల్ట్ ఉంటుందో, ఇది కూడా అంతే. సో ఆటోమేటిక్గా కళ్యాణ్ గారు అంత నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు, ఆయన రథం పేరు వారాహి అని పెట్టుకున్నారు. వారాహి అని పెట్టుకుంటే కొంతమంది నాయకులు నారాహి అని అన్నారు. ఈరోజు అన్న ప్రతి ఒక్కడు ఓడిపోయాడు, డిపాజిట్లు లేకుండా. వారాహిని రోడ్ల మీద తిరగకుండా చూస్తాం, ఏదో వ్యాన్, లారీ. నారాహి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారాహి అని, అంటే
అమ్మవారి పేరుని కూడా అక్కడ వారా అని తీసి నారా అని పెట్టేసి, అంటే ఎన్ని పాపాలు చేశారు చూడండి. ఈ పాపాలన్నీ పండి కళ్యాణ్ గారి ద్వారా దేవుడే తాట తీపించారు, తొక్క తీపించారు. ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటే వాళ్ళు బతికే ఉండాలి, ఎవ్వరు చచ్చిపోకూడదు. అయ్యో, ఎప్పుడు చచ్చిపోవాలి, ఇలాంటి మూర్ఖులు చచ్చిపోవాలని కోరుకోవాలి. వాళ్ళు బతికుంటే చూడాలి, వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు చేసిన పాపం వాళ్ళు తెలుసుకోవాలి. ఎక్కడికో పారిపోతాం, ఇక్కడ ఏపీలో వచ్చిన డబ్బులు మొత్తం అంతా ట్రాన్స్ఫర్ అయిపోయి అవుట్ ఆఫ్ కంట్రీకి. సో అన్నీ సేఫ్ అని అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కళ్యాణ్ గారు వదలరు, పట్టుకొని లాగి సినిమాల్లో లాగుతారు కదా, అంతకన్నా దారుణంగా లాగి లించబెడతారు. సో కళ్యాణ్ గారితో పెట్టుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అనుకోండి చాలా డీసెంట్గా ఉంటారు, మళ్ళీ లోకేష్ అన్న గట్టిగా ఇచ్చేస్తారు. సో మీరు కెలికారు, స్టార్ట్ చేశారు, ఫుల్ స్టాప్ పెడతాం. సెలక్షన్ ముందు ఒక డైలాగ్ ఉంటుంది, మన సౌమ్యుడు డైలాగ్. సౌమ్యుడు, మీరు కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం అన్నారు కదా. అంటే నీకొక్కడికే టైం వస్తుందా బంగారం, ఇంకెవరికి టైం రాదా? ఇప్పుడు మాకు టైం వచ్చింది అంటే, మాకంటే నేను జనసేన కాదు, టీడీపీ కాదు, వాళ్ళకి టైం వచ్చింది, వాళ్ళు కొడతారు, నువ్వు తీసుకోను, ప్రతిపక్ష హోదా కావాలి, నేను ఓడబొడి చేస్తాను, పీకేస్తాను, ఎగిరేస్తాను అంటే అవద్దు. బీ సైలెంట్. ఇప్పుడు కొత్తగా మా జమిలీ ఎలక్షన్స్ వస్తాయి అంటే ఉత్తిగే జనాలను మోసం చేయడం అలవాటు కదా, జనాలను మోసం చేయడం, వెన్నుపోటు పడడం. జమిలీ ఎలక్షన్ ఏంటి, ఉన్న కార్యకర్తలు పోకూడదు, నీలో దమ్ము లేదు, నీలో విషయం లేదని వాళ్ళు తెలిసిపోతుందని భయంకి జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకొక 2 yearsలో. అప్పుడు మనదే ప్రభుత్వం వస్తుంది అంటే వాళ్ళని కాపాడుకోవడానికి పాపం ఆయన ట్రిక్స్ ఏవో ఆయన ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు మేము ఉన్నాం సార్, ఇప్పుడు నేను ఎక్కడ చెప్పలేదు, చెప్తున్నాను. అఫీషియల్గా వీ హ్యాడ్ గాట్ ఎ కాల్ ఫ్రమ్ టీడీపీ టు కమ్ అండ్ జాయిన్ ఇన్ ద పార్టీ. మమ్మీ డాడీ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. మమ్మీ ఎర్రనాయుడు గారి మీద పోటీ చేశారు, ఎర్రనాయుడు మీద పోటీ చేసి 1,00,000 మెజార్టీతో గెలిచారు. అప్పటికి ఎర్రనాయుడు గారు 4 సార్లు ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు సెంట్రల్ మినిస్టర్ చేశారు. మమ్మీ ఆమె సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, ఎంపీకి గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. మాకు వాళ్ళకి రిలేషన్ చాలా బాగుంటుంది. రామ్మోహన్ నాయుడు ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. వాడేంట్రా అన్నట్టు ఉండదు, ఫీల్ ఒక బ్రదర్లీహుడ్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు అది కల్పిస్తారు, ఒక మర్యాద. అచ్చెన్నాయుడు గారు మమ్మీకి, కృపారాణి గారు, అమ్మ రండి, మా పార్టీకి రండి, మీకు ఇవ్వాల్సిన గౌరవిస్తాం, అవసరం లేదు. కానీ వాళ్ళంత మంచివాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మూర్ఖుడు అంటే, మేము పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మెయిన్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు, పేరు చెప్పను బయటికి, ఎందుకంటే ఇప్పుడు నేను పేరు చెప్తే మళ్ళీ మన సౌమ్యుడు మళ్ళీ రూమ్లోకి పిలిచి ఆయన్ని కూడా రఘురామకృష్ణరాజు గారు చేసినట్టు చేస్తాడు. అంటే ఒక రాక్షస జాతి ఉంటుంది కదా, ఆ జాతికి సంబంధించినట్టు కాబట్టి చెప్తున్నా. ఈ రాక్షస జాతికి సంబంధించిన సౌమ్యుడు, ఎందుకు సార్ మేము ఇంత పార్టీకి కష్టపడ్డాం కదా, ఎందుకు మాకేమీ ప్లేస్మెంట్ ఇవ్వలేదు అని మమ్మీ అడిగారు. మీరంటే భయం అమ్మా, మీకు రాజ్యసభ ఇస్తే మీరు మళ్ళీ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలందరినీ అట్రాక్ట్ చేసుకొని ఢిల్లీ పట్టుకెళ్ళిపోయి కాంగ్రెస్కి పట్టుకెళ్ళిపోతారని భయం. సో మీకు ఇవ్వకుండా ఉండడానికి అదే మెయిన్ కారణం అంటే. ఆయనకన్నా ఒక స్టెప్ మీద ఎవడు ఉండకూడదు. మీరు చూడండి, గుంటూరులో నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయలు చేశారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈసారి పోటీ చేసినా గెలిచేవాడు. కావాలని అమ్మో ఈ 2 సార్లు ఎంపీ, నా వయసు ఉంది, నాలా కుర్రోడు, ఈ 2 సార్లు ఎంపీ అయ్యాడుకో నన్ను డామినేట్ చేసేస్తాడు. సో నరసరావుపేట నీకేమను, నువ్వు గుంటూరు పోటీ చేయాలి కావాలని అంటాడు. మార్చాను కావాలని. నేను నరసరావుపేట పోటీ చేస్తానని ఆయన చెప్పి నరసరావుపేట నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచాడు. అంటే ఎదగకూడదు, ఎవరు ఒకసారి కానీ గెలకూడదు. సగం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఓడిపోయింది ఎవరు తెలుసా? టీడీపీ వల్ల, జనసేన వల్ల కాదు, ఈయన వల్లే. ఈయనకన్నా ఒకడెవడు ఉండకూడదు. నేను పోయినా పర్లేదు కానీ వీళ్ళు పోవాలి ముందు, ఈయన కొడుకులు పోవాలి. అంత సౌమ్యుడు ఆయన. నేను ఓడిపోయినా పర్లేదు, ఈయన కొడుకులు గెలకూడదని ఈయనే ఓడించేస్తాడు వైఎస్ఆర్సీపీకి. బయట అందరూ ఏమనుకుంటున్నారు, టీడీపీ కళ్యాణ్ గారు కష్టపడి ఓడించారని మీరు అనుకుంటున్నారు. మనోడే సౌమ్యుడే చేస్తాడు అంతా, వాళ్ళకి పాపం తెలియదు. సో మాకేంటంటే మ్యాటర్ ఏంటంటే, భయం ఏంటంటే క్రాంతి అన్న, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నిన్ను వదిలేస్తారు, నేను అభ్యం చూసావా, నన్ను వేసుకుంటారేమో. నా ఫోన్ నెంబర్ ఉంది కదా, నేను ఎవరైనా వేసుకుంటారని నా నెంబర్ ఫార్వర్డ్ చేయండి. నాకు బాగా వేయించుకోవడం చాలా ఇష్టం. ఇప్పుడు కాలేంటి షూటింగ్లు బిజీలు ఉన్నాను, డేట్స్ లేవు, కానీ గొప్ప సరదా నాకు ఇవన్నీ. నా నెంబర్ ఫార్వర్డ్ చేసి
నెంబర్ మార్చేసాడని చెప్పి నీ పేరు చెప్పి నా నెంబర్ ఇచ్చేసి నేను ఆడుకుంటా. వాళ్ళు కూడా షౌమిలే ఫోన్ చేస్తారు. అంటే సినిమాలు మీతో మాట్లాడుతుంటే సినిమాలు కాదు, అంటే సినిమా ఇటు రాజకీయంగా అసలు నాలెడ్జ్ అంటే మీరు కూడా కళ్యాణ్ బాబు గారు లాగా ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటారా, లేకపోతే మొత్తం అన్ని జనాన్ని చదివేసి చిన్న బుక్స్ చదివేంత టైం ఉండదు, డైలాగ్స్ చదివి చెప్పేసరికి నోలు తీరిపోతుంది. ఇప్పుడు ఒక డైలాగ్ చదివేసి చెప్పింది సుకుమార్ గారు వచ్చి 100 సార్లు చెప్పిస్తాను. అది నేను బాగా చెప్పలేదని కాదు, 100 సార్లు చెప్పించి ఇందులో ఏది బాగుందో సెలెక్ట్ చేద్దామని చెప్పిస్తుంటాడు ఆయన. ఈ డైలాగ్కే టైం ఉండదు, పుస్తకాలు చదివే అంత బిజీ ఉండదు మనకి చిన్నప్పటి నుంచి. అంటే చదువు అంటే అంత, మళ్ళీ దేవుడికి సంబంధించిన పుస్తకాలు, మహాభారతాలు, అవన్నీ మంచి ఇంట్రెస్ట్, అవి చదువుతా. అష్టోత్తరాలు, శతనామాలు ఇవి చదువుతా. సో మాకేంటంటే టీడీపీకి వెళ్ళపోవడం కారణం ఏంటంటే, టీడీపీ పార్టీకి వెళ్ళాం ఆల్రెడీ 40 సంవత్సరాల నుంచి ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ ఉంది. వాళ్ళు పిలిచినా వెళ్ళపోవడం కారణం ఏంటంటే, మళ్ళీ అక్కడికి వెళ్తే సెకండ్ ప్లేస్లో ఉండాలి. మేము ఓడించిన వాళ్ళ దగ్గరే మళ్ళీ సెకండ్ ప్లేస్లో ఏముంటాం, గౌరవం కోరుకుంటారు కదా. సో ఆటోమేటిక్గా దట్ ఈస్ ద రీజన్ టు నాట్ గోయింగ్ ఇన్ టు టీడీపీ. కానీ ఇంక ఏ కారణాలు, ఏ ఇష్టం లేకపోవడాలు ఏం లేవు. అలాగా వైఎస్ఆర్సీపీలో ఈ రోజున్న నాయకులు చాలామంది వేరే పార్టీల్లో వాళ్ళకి తగ్గ గౌరవం రాదేమో, మాకు తగ్గ ప్లేస్మెంట్ రాదేమో అని వెళ్ళట్లేదు, కానీ వైఎస్ఆర్సీపీలో ఉండిపోతున్నారు. తప్పక దిక్కు లేక, ఇంకో ఆప్షన్ లేక, రాజకీయాల్లో ఉండాలి కాబట్టి, వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవాలి కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చి మేమేదో ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నారు కాబట్టి, ఒకవేళ ఆప్షన్ ఉంటే ఒక్కడు కూడా ఉండడు. షర్మిలా విజయమ్మ గారే లేరు, షర్మిలా గారు విజయమ్మ గారే లేరు. వాళ్ళే బయటకు వచ్చి సౌమ్యుడు గురించి చెప్తున్నారు. మరి సౌమ్యుడు వెనకాల ఈ బయట వాళ్ళు ఎందుకు ఉంటారండి? ఇప్పుడు ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వడం, ఎంపీ అవ్వడం ఒక పార్టీలో గొప్పే. ఎన్టీ రామారావు గారిలో నేను చెప్పేస్తే చెప్పు గెలిచేస్తుంది అన్నట్టు వ్యవహరించారు. రీసెంట్గా మొన్న మా ఎలక్షన్స్లో టెక్కల్ నుంచి కృపారాణి గారు పోటీ చేస్తే గెలుస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, కడప వాళ్ళు చేశారు ఆ రిపోర్ట్స్, మిథున్ రెడ్డి గారు చేశారు ఆ రిపోర్ట్స్, ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్స్, టీడీపీ రిపోర్ట్స్, అన్ని రిపోర్ట్స్లో మా మదర్ గెలుస్తారని వచ్చింది. ఎవరికి ఇస్తారు? నాయకుడు అనేవాడు ఎవరికి ఇస్తాడు? అమ్మ కృపారాణి గారు గెలుస్తున్నారు అని ఇద్దామని ఇస్తాడు. ఎవడు గెలిస్తే ఆమె ఈయన గెలిచేస్తాడు. ఆమె గెలిస్తే రేపు మళ్ళీ మినిస్టర్ ఇవ్వాలి, నేను సీఎం అయిపోతాను, మినిస్టర్ ఇవ్వాలి, భయం, ఆమె డామినేట్ చేసేస్తుంది. సో ఇవ్వద్దు, ఇంకో క్యాండిడేట్కి ఇవ్వాలి, ఇంకో క్యాండిడేట్కి ఇస్తాడు. అంతా అంటే డిఫరెంట్. అంటే ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి, ఒక క్యాండిడేట్ వరుసగా ఆగకుండా ఒక 5 సార్లు 6 సార్లు పోటీ చేసి ఓడిపోతూనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఓడిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? జనాలు ఒప్పుకోవట్లేదు, నిరాకరిస్తున్నారు. సౌమ్యుడికి ఏంటి? జనాలు నిరాకరిస్తున్నారు, దా దా అపరిచిత దా దా అని లోపలికి వస్తాడు. అపరిచితుడు వస్తాడు. అపరిచితుడు పూనినోడిని ఏం చేస్తాడు? జనాలు వద్దంటున్నారు, వద్దన్నోడికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి పోటీ చేయించాలి. అలాంటి వాడికి ఎమ్మెల్సీ ఇస్తాడు. జనాలు వద్దంటున్నారు అంటే జనాలు, అరే మీరేంట్రా వెధవలు, మీరు గెలిపించిపోతే నేను ఇస్తా. సౌమ్యుడు ఈ సౌమ్యుడు సైకో సౌమ్యుడు ఇలా అనుకొని, సౌమ్యుడు అమాయకుడు ప్రతిభావంతుడు అని చెప్పి ఈ సౌమ్యుడు ఆ ఓడించిన వాడికి ఇస్తుంటాడు ఎమ్మెల్సీ. అంటే అర్థం ఏంటి? జనాలకు రివర్స్ అని అర్థం కదా. జనాలు వద్దురా బాబు మాకీడు అని వద్దని ఓట్లేక ఉంటే ఈ సౌమ్యుడు వెళ్ళి ఆయనకి ఇస్తాడు. అటు డిఫరెంట్ మెంటాలిటీ అనమాట. ఆ సైకి ఇష్టం ఇలా పడ్డం, ఎంత బాగుంది అలా ఆనందం. రఘురామకృష్ణరాజు గారు ఎంత పెద్ద మనిషి అంటే, జవహర్లాల్ నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు వాళ్ళ ఇంటికి వచ్చేవారు. రఘురామకృష్ణరాజు గారు, ఆయనకి ఈరోజు గౌరవం ఏంటి? అసెంబ్లీ స్పీకర్. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. నేను వాళ్ళ పార్టీ కాదు, ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీకి రివర్స్ అవడానికి కారణం ఏంటి తెలుసా? 2 మెయిన్ పార్ట్స్. ఒకటి, అపాయింట్మెంట్ అడిగారు, అది కూడా దేని గురించి? ఆయన పర్సనల్ పనుల గురించి కాదు, టీడీడీకి సంబంధించి కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి, అవి అట్లా జరగకూడదని చెప్పడానికి. అపాయింట్మెంట్ ఎవరికి అపాయింట్మెంట్ లేవు. ఈయన ఇప్పుడు పబ్జీ ఆడుకుంటుంటాడు సౌమ్యుడు. 6 గంటలు బెల్ల టింగ్ 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 కొడితే పబ్జీ. సౌమ్యుడు ఆడుతూనే ఉంటాడు ఇలాగ పబ్జీ. మళ్ళీ తెల్లవారు వస్తాడు, షర్టు ప్యాంట్ వేసుకొని చుట్టూ పరదాలన్నీ కట్టుకొని మళ్ళీ బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇలా అంటాడు, ఇలా నరుగుతుంటాడు అప్పుడు గాలిలో. అలవాటు ఇలా గొడ్డలు పట్టుకొని ఇలా 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 నరకడం ఇష్టం కదా. ఆ కత్తి ఉండదు, ఆ ఫీల్ పోతుంటుంది. ఇప్పుడు ఇలా అనుకుంటూ మాట్లాడమనండి, మాట్లాడలేడు. అంటే ఇలా నరుకుతుండాలన్నమాట.
అలవాటు కదా నరకడం, అలా నరికి నరికి పొడడం. అందుకే మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా నరుకుతుంటాడు. ఇది నరకపోతుంటే ఇవి బయటకు రావు. ఇది స్పీచ్ ఆల్రెడీ అక్కడ మ్యాటర్ ఉంటుంది రాసుకొని అది చూసి చెప్తుంటాడు. చెప్తున్నా నరుకుతుండదు, నరుకుతుంటే లోపల ఇంజిన్ తిరుగుతుంది, లేకపోతే ఆగిపోద్ది, మళ్ళీ షౌమిడ్ అయిపోతుంది. సో అన్ని కనెక్షన్లు అనమాట జగన్మోహన్ రెడ్డి. ఇంకో రీజన్, ఒక రీజనే చెప్పారు మీరు. ఇంకో రీజన్ ఏంటి? అదే 2 రీజన్స్ ఉన్నాయి అని అన్నారు కృష్ణరాజు గారు. రివర్స్ అవటానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి టీటీడీకి సంబంధించి, ఇంకోటి అపాయింట్మెంట్ నియోజకవర్గంలో జరుగుతున్నవి, పార్లమెంట్ లో జరుగుతున్న వీటికి వస్తే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ప్రజా దర్బార్ అని పెట్టేవారు. అంటే రోజుకి మినిమం 3 నుంచి 4 ఎమ్మెల్యేలు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 293 ఎమ్మెల్యేలు ఉంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఎమ్మెల్యేకి ప్రతిరోజు ఎవ్రీడే ఆయన ఎమ్మెల్యేలకు రోజుకు 4 అపాయింట్మెంట్ ఇచ్చేవాడు, 6 to 8. వాళ్ళు వచ్చి వాళ్ళ నియోజకవర్గాల కష్టాలు చెప్తే వెంటనే దగ్గరుండి కలెక్టర్ ఫోన్ చేసి, కన్సర్న్ అఫీషియల్స్ ఫోన్ చేసి సాల్వ్ చేసేవాడు. మనోడు ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారా మీరు? ఈ సిద్ధం సభలు, బయట సభలు, గవర్నమెంట్ ఓపెనింగ్ చూసినప్పుడు ఈయన ఇక్కడ కూర్చుంటాడు కదా, రెండు సోఫాలు వేసుకొని ఇలాగా దొంగ పిల్లిలా కూర్చుంటాడు. ఇలా దొంగ పిల్లిలా కూర్చున్నప్పుడు ఆ పక్కన మినిస్టర్లు ఉంటారు. ముందున్న జనాలు ఏమనుకుంటారు, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఈ చాలా క్లోజు, ఈయన మాస్ లీడరు, అంటే అసెంబ్లీకి రావట్లేదు భయం అని నాకు తెలీదు, మాస్ లీడరు అని అనుకుంటుంటారు. వీళ్ళు క్లోజ్ ఏమనుకుంటారు. పాపం వాళ్ళకి కూడా తెలుసు ఈ మూర్ఖుడు అపాయింట్మెంట్లు ఇవ్వడని. ఎప్పుడు ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వడు, ఉత్తిగే. అంటే అపాయింట్మెంట్ ఇస్తే నేను తక్కువ అయిపోతాను కావాలన్నప్పుడు అది అలాగే క్రియేట్ చేసి బయట నుంచి ఇట్లా దండం పడుతుంది, దూరం నుంచి ఎవరి దగ్గర ఏ ఫైల్స్ తీసుకోవడం, కష్టాలు తెలుసుకోవడం, నియోజకవర్గ పనులు చేసుకోవడం, ఇవే చూసుకోవడం. అలా రఘురామకృష్ణరాజు గారిని ఎప్పుడైతే ఇచ్చేస్తారో, నేను నిన్ను కేర్ చేయడం ఏంటి, నేను నా జనాల కష్టాల గురించి మాట్లాడతాను, నువ్వేం ముఖ్యమంత్రివి, నువ్వేం నాయకుడు అని ఆయన పబ్లిక్గా ఏదో ప్రెస్ మీట్ ఇచ్చాడు. అక్కడ నుంచి దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని నువ్వు అరెస్ట్ చేయాలంటే దేర్ ఆర్ రూల్స్. సుప్రీంకోర్టు పర్మిషన్ ఉండాలి, రాష్ట్రపతి పర్మిషన్ ఉండాలి, లేదా పార్లమెంట్ అఫైర్స్ ఇన్ఛార్జ్ పర్మిషన్ ఉండాలి. వీళ్ళు ఎవరు పర్మిషన్ లేకుండా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని హైదరాబాద్ నుంచి లిఫ్ట్ చేసి కిడ్నాపే అంటారు, చేసేసి అమరావతికి తెచ్చి అక్కడ ఆయనకి చిత్రవధ చేసి ఒక మనిషిని, అంత పెద్ద మనిషిని లోపల పెట్టి కొట్టించి, నేను తిరుమల దర్శనంకి వెళ్తే వైకుంఠ ముక్కోటి ఏకాదశి దర్శనం మొన్న రఘురామకృష్ణరాజు గారు నేను కలిసి వెళ్ళాం. నేను అనుకోకుండా కలిసాం. ఆయన చెప్తున్నారు అంత గట్టి కొట్టారు క్రాంతి అని చెప్పి ఆయన నాతో షేర్ చేసుకున్నారు. ఆయన చిత్రవధ చేసి ఆ పాపం ఎక్కడికి పోద్ది? రఘురామకృష్ణరాజు ఏం పాపం చేశారు? జనాల కష్టాల గురించి మాట్లాడతామని వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వనందుకు పాపం చేశారా? టీటీడీలో ఏవో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాని గురించి ఆయన రివర్స్ అయితే ఆయన అలా కొట్టించి రాక్షసానందం. ఆయన కొడుతుంటే ఈయన ఇక్కడ ఎల్ఈడిలో అక్కడ కొడితే ఆయన అమ్మా అంటే సౌమ్యుడికి వెంటనే ఆనందం వస్తుంది. సౌమ్యుడు అన్న ఆడ కొట్టండి అన్న ఏడు కొట్టండి అన్న, సౌమ్యుడు కదా, సౌమ్యుడికి ఇష్టం ఇవన్నీ. ఆ రాక్షసానందం పొందుతూ ఆయన హాని చేశారు. సో ఈరోజు పాపం పండి ఏమైంది, సౌమ్యుడు మళ్ళీ కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడు. మళ్ళీ నాకు డౌట్ అన్న, నిజంగా ఆడతారా లేదా మీరు? పబ్జీ బ్రాండ్ అంబాసిడర్ సరదాగా ఆడతారు, పబ్జీ ఆడతారు. ఎప్పుడైనా కలిసారా, చూసారా? దమ్ముంటే కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఆరమనండి, అయ్యో అందులో ఓడించేస్తారు. మొత్తం అందులో కూడా చంపుకోవాలి కదా, పేర్చుకోవాలి. పబ్జీ ఎందుకు ఆడతారు మీకు ఇది చెప్పలేదు కదా, అది కూడా చంపుకోవడానికి సంబంధించిందే కదా. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయారు కదా, చంపడానికి ఎవరు లేడు. చేతులు ఆగవు, స్పీచ్ల్లో నరుగుతుంటాడు. ఇక్కడ పబ్జీలో ఏంటి, మళ్ళీ ఎవరినో చంపుతుంటారు. అక్కడ చంపే గేమ్ కదా, అందుకు ఇష్టం. మీరు మ్యారియో, కాంట్రా, లేకపోతే ఇది ఇటుకల్లో వస్తుంటాయి, ఆ గేమ్స్ ఆడు, అవి మూడు రావు. చచ్చిపోతుంటారు కదా, ఇష్టం. అమ్మ ఆడు చచ్చిపోయాడు, ఇవాళ నేను 1000 మందిని చంపాను భారతి, నా బంగారం అని అంటారు. అన్నాడు సౌమ్యుడు లెక్కది. దమ్ముంటే నేను నీరు ఛాలెంజ్ చేస్తున్నాను, కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దమ్ముంటే ఆడమనండి పబ్జీ. జగన్మోహన్ రెడ్డి గారితో ఆడమనండి, ముగ్గురిని ఒకేసారి చంపేస్తాడు. కొన్ని లక్షల మందిని చంపాడు పబ్జీలో సౌమ్యుడు. నిజమండి. కర్మగారు 10 ఏళ్ళ తర్వాత నువ్వు అసెంబ్లీకి వెళ్తే పరిస్థితి ఏంటన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన పక్కనే కూర్చుంటా, ఆయన పార్టీకి కూడా వెళ్ళొచ్చు. చెప్పలేం అంటే ఆ మూడు బట్టి, అప్పుడు నా మూడు బట్టి చెప్పలేం. అప్పుడు ఇవన్నీ తీస్తారు బయటికి. ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడి అన్ని తీస్తారు, తీయని హ్యాపీగా తీయని. ఆయన పార్టీలో ఉంటాను అంటున్నాను కదా, ఆయన పక్కనే కూర్చుంటా, సేఫ్. నేను సౌమ్యుడిని అయిపోతాను అప్పుడు. పబ్జీ ఇద్దరం, నువ్వా నేనా. నేను ఓడిపోతే అక్కడ కొట్టేస్తాను. నేను ఇంకా నా శ్రీకాకుళం
మీది రాయలసీమ అయితే నా శ్రీకాకుళం. సో నీ పౌరుషం నీ తెగింపు నీకుంటే నా బలం నా పౌరుషం నాకు ఉంటుంది. సో కాదు కూడదు, నేను పబ్జీలో అందరిని చంపేస్తున్నాను కదా, వివేకానంద రెడ్డి గారిని చంపిస్తాను కదా, నేను తోపుని తురుముని అంటే భయపడేవాడు ఎప్పుడు లేడు ఇక్కడ. మాకు వచ్చు, మేము చేస్తాం, ఎత్తి కొడతాం. సో నువ్వు నీట్గా ఉంటే మేము నీట్గా ఉంటాం. లేదు నేను ఇవన్నీ చేసి బయటకు వచ్చి మళ్ళీ కరుణామయుడిలాగా సౌమ్యుడిలాగా నటిస్తానంటే నేను కూడా అదే చేస్తాను. నేను నీకన్నా మంచి యాక్టర్, ఎందుకంటే ఆల్రెడీ పుష్ప చేస్తున్నాను, గేమ్ చేంజర్ చేస్తున్నాను, అయ్యో ఇంకా బాగా నటిస్తాను. ఓకే, సో ఫైనల్ గా మళ్ళీ సినిమాల గురించి మాట్లాడారు. పుష్ప గురించి చెప్పారు, పొలిటికల్ గురించి తిరగతీశారు, అండ్ గేమ్ చేంజర్ లో చేస్తున్నారు కదా. సో ఏంటి, ఏ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్? అది కూడా కొంచెం ఆపోజిట్ క్యారెక్టర్ చరణ్ గారికి. ఆపోజిట్. ఓకే, పుష్ప అంత పెద్దది కాదు, గుడ్ ఎనఫ్. ఇప్పుడు మళ్ళీ బుచ్చి గారి సినిమా రామ్ చరణ్ది, బుచ్చి గారు క్యారెక్టర్ చెప్పారు, దానికి ప్రిపేర్ అవ్వాలి. సో నా టైం కాన్స్టెంట్ బట్టి చేస్తానా చేయనది ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఐ షుడ్ డూ దట్ ఫిల్మ్. ఎందుకంటే బుచ్చి బాబు గారు నాకు బాగా సెంటిమెంట్. మన గేమ్ చేంజర్ ప్రెసెంట్ రామ్ చరణ్ గారా లేకపోతే నేను చేసిందా? కాలేజ్ ఎపిసోడ్ మాత్రం. కాలేజ్ ఎపిసోడ్. ఓకే ఓకే ఓకే. కాలేజ్ ఎపిసోడ్. ఏదైనా గేమ్ చేంజర్ లో ఇద్దరా, రామ్ చరణ్ ముగ్గురు? అస్సలు ఐడియా లేదు. ఆ పార్ట్ వరకే తెలుసు, నిజంగా ఆ పార్ట్ వరకే తెలుసా? ఓకే. అండ్ రాజాసాబ్ షూటింగ్ కూడా వెళ్తున్నారు. రాజాసాబ్ ఎల్లుండి నుంచి షూటింగ్, ఆల్రెడీ 3 days చేశాను. ఎల్లుండి నుంచి ప్రభాస్ గారు కాంబినేషన్, రాజాసాబ్ కాంబినేషన్. అంటే ఆల్రెడీ 3 days అయినాయి కూడా. 3 days అయింది. 3 days లో 1 day ఆయన కాంబినేషన్ అయింది. ఓకే. 2 days వేరే మా ఎంట్రీ సీన్స్ అది తీశారు. సో తర్వాత ఏదన్నా అంతా ఒక బంగ్లాలో జరుగుతుందా? సెటిల్ లో జరుగుతుంది. సెటిల్ లో. ఓహో, ఆ సెట్టే బంగ్లానా మొత్తం? అంటే సినిమా మొత్తం ఒక బంగ్లాలో జరుగుతుందని విన్నాము. క్రైమ్ కామెడీ, హర్రర్ కామెడీ. అంటే మా లాంగ్వేజ్ లో సెటిల్ అని అంటాం కదా. ఓకే. హెచ్ఎఫ్సి సెట్, అజీజ్ నగర్ సెటిల్ అంటే అది బంగ్లా భవనమా, ఇల్లా అనేది, 2 BHK, రో హౌస్, తెలియదు. ఓకే, సింగిల్ రూమా అసలు? ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇంకా షూటింగ్ అవ్వలేదు కదా. నేను అది బంగ్లా అని చెప్పాను అనుకోండి, అర్థమైపోద్ది. మారుతి గారు నన్ను బంగ్లాలో పాత పెట్టాను. అక్కడ బ్రేక్ వచ్చేస్తుంది నాకు, బిగ్ బ్రేక్. అంటే ఎల్లుంటే చంపేస్తారు అనమాట. క్యారెక్టర్ చంపేస్తారు, నాకు ఫోన్ చేస్తారు మీరు. క్యారెక్టర్ నాకు షూటింగ్ 15 రోజులు ఉంది అనుకోండి, ఉంది. ఇప్పుడు నేను బంగ్లా సెటప్ అని నేను చెప్పాను అనుకోండి, లేకపోతే విల్లా సెటప్ అని చెప్పాను అనుకోండి, వెంటనే చిన్న స్టోరీలో చిన్న చేంజ్ అవుతుంది అనమాట. ఓకే. అన్న ఫైట్ సీక్వెన్స్ ప్రభాస్ గారితో యాక్షన్ పార్ట్. సో మొన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది. సో ఇలా ఉండి పెద్ద కుర్చీ మీద కూర్చొని బాగుంటుంది ఆ కుర్చీ. అది సెట్ కి సంబంధించింది, అది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి అది కూడా కావాలంటాడు. అన్న దీంట్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తారు? ఆయన అడుగుతాడు. ఏంటి ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో ప్రభాస్ గారు ముత్తికి లాగుతున్నారు కదా. సమ్ ఏదో ఇష్యూ నేను చూసాను, ఇష్యూ చూసాను. సో ఆయన ఏది అవుతాడు, కుర్చీ అంటే పిచ్చి. ప్రభాస్ గారు ఇది ఆగేటప్ప లేదా నార్మల్ ఒక అంటే వింటేజ్, మళ్ళీ మాకు ఒక ఏక్ నిరంజన్ బుజ్జిగాడు ఈ ఇలా గుర్తొస్తారు ఆయన? అంటే నాకు తెలిసి నేను ఒక్కటే చెప్పగలను, ఇప్పటి వరకు ప్రభాస్ గారు సూపర్ క్యూట్ గా, హాట్ గా కనిపించింది, అన్నిట్లో బాగుంటారు, కానీ సూపర్ స్టైలిష్ గా కనిపించింది మిర్చిలో. నాకు తెలిసి ప్రభాస్ గారు టోటల్ ఫిల్మ్ హిస్టరీలో ఈశ్వర్ నుంచి సలార్ వరకు, కల్కి వరకు ఇంత హ్యాండ్సమ్ గా ఏ సినిమాలో లేరు. అంత బాగుంటారు, సూపర్. అయితే ఈ సినిమాలో అద్దరిపోతారు. ఓకే, వెయిటింగ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి అన్న. అంటే పుష్ప గురించి, పాలిటిక్స్ గురించి, అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, మనం ఇంకా కలుస్తూ ఉంటాం కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఆల్ ది బెస్ట్. సో మీ ఆ పొలిటికల్ ఎంట్రీ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో తప్పకుండా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, మూవీస్ అండ్ పాలిటిక్స్. కలుద్దాం. ఓం నమః శివాయ.